నా ఇంటి చుట్టుముట్టు నేను శుభ్రంగా పెట్టుకుంటా, ఈ గవర్నమెంట్ కూడా అబ్బా నేను చెక్ చేస్తా చెదరం వేస్తా నాకేమని అనుకోవద్దు. గ్రామం మనది, గ్రామంలో ఉన్నటువంటి వీధులు శుభ్రంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి. వాటితో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. చివరకు మనం తినేటువంటి అన్నం గుడక మరి పోషక విలువటువంటి ఆహారం తీసుకోవాలని తెలియపరుచుకుంటూ, మరి ఈ ఈగల వల్ల దోమల వల్ల ఇలాంటి రోగాలు వస్తూ ఉన్నాయి. ఈగలకు దోమలకు పక్క నివాసము, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము, లేనిపోని రోగాలు తెచ్చుకోగలము, లేనిపోని రోగాలు తెచ్చుకోగలము, దీనికి మూల కారణము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము, దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకానకెళ్ళి దారబోయాలి డబ్బులు, దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకానకెళ్ళి దారబోయాలి డబ్బులు, ఇల్లు వాకిలు అమ్ముకున్న తీరవయ్యే అప్పులు, ఇల్లు వాకిలు అమ్ముకున్న తీరవయ్యే అప్పులు, ఎందుకింత తిప్పులు తీసుకోతే రత్తలు. ప్లాస్టిక్ డబ్బులు చేస్తే సాజీవనం, పాత పేరు కొబ్బరి బొండాలే ఆహారము, ప్లాస్టిక్ డబ్బులు చేస్తే సజీవనం, పాత పేరు కొబ్బరి బొండాలే ఆహారము, పొద్దు మాపు కోటిపాడు చేస్తాయి సంచారము, పొద్దు మాపు కోటిపాడు చేస్తాయి సంచారము, ఇందులో గుడ్లు పెట్టి పెంచుతే సంతానము. నివాసము ఈగలకు దోమలకు పక్క నివాసము, ఈగలకు దోమలకు పక్క నివాసము, ఈగలకు దోమలకు పక్క నివాసము.